దెంగేనంటే బిడ్డ ఆడిపోయి పడతావు మళ్ళా చెప్తున్నా. దెంగేనంటే బిడ్డ ఆడిపోయి పడతావు మళ్ళా చెప్తున్నా. మా వాడు ఐఫోన్ లాంటోడు ఎక్కడైనా ఉంటాడు. మా వాడు ఐఫోన్ లాంటోడు ఎక్కడైనా ఉంటాడు. నేను తొంగి చూస్తావా ఎత్తాలా పైకి అంతొద్దమ్మా. నేను తొంగి చూస్తావా ఎత్తాలా పైకి అంతొద్దమ్మా. అయ్యో దేవుడా, నేనున్న చోటు కూడా ఉన్నావా లేకపోతే ఆయన చోటు కూడా ఉన్నావా? వర్షం రాయ్యా ప్లీజ్. అమ్మ కొద్ది జరగా. అమ్మను వణుకు దెంగుతా ఎవడురా నువ్వు నన్ను అమ్మ అంటో? 16 ఏళ్ళ పిల్లని పట్టుకోను. అమ్మను వణుకు దెంగుతా ఎవడురా నువ్వు నన్ను అమ్మ అంటో? 16 ఏళ్ళ పిల్లని పట్టుకోను. నేనే చెప్తున్నా. ఎవరు చెప్పారు అని ఏంటి ఆ మాటలు? చూడండి, మా వాడు వస్తానన్నాడు, ఇక్కడికే వస్తానన్నాడు. వాన్ దేవుడిని కూడా రమ్మని చెప్పాను. గాలి వస్తుంది కానీ వాన్ రావట్లా. అవును గాలి వస్తుందని మీ వాడొస్తే పక్కన వచ్చేది. అదేంద్రా నీ పంచాయతీ? నేను నుంచునేది నాకు ముందు నా కారు ముందు అనుకోని పక్కకి ఫస్ట్ నేను వెళ్ళాలి. పక్కకి వెళ్ళంటానికి నువ్వెవడు ఫస్ట్? కార్లు కడుక్కునేవాడువా? కారేనా అది? ఇక్కడ ఎవరు అనుకుంటున్నా? ఏంది కాలు ఎగరేస్తున్నావు? ఏంది నువ్వు? మరి మామూలుగా ఉంటుందా మనతోటి? సరే కానీ పక్కకి ఫస్ట్. లేదు కానీ అసలు ఏంది నీ గొంతు ఏమైపోయింది? కాకులు ఏమైనా దెబ్బకిపోయినాయా నీ గొంతు? నా గొంతు అంతే. ఇప్పుడు నీకేం ప్రాబ్లం ఏంటి చెప్పు. నాకు నువ్వే ప్రాబ్లం. మమ్మల్ని విడదీయొద్దు, మేము ఇద్దరం లవర్స్ సరేనా? దెంగేనంటే బిడ్డ ఆడిపోయి పడతావు మళ్ళా చెప్తున్నా. దెంగేనంటే బిడ్డ ఆడిపోయి పడతావు మళ్ళా చెప్తున్నా. నిజమే, నేను కాదు నేను అన్నట్లా. నువ్వు పంది ముడ్లాగా ఉన్నావు, కొడితే పంది ముడ్లాగా చేంజ్ అవుతావు. డైలాగ్ లేదు. పంది ముట్టి కింద ముట్టి పక్కకి వెళ్ళి ఫస్ట్ అసలు నాకు చిరాకు తెప్పి నువ్వు సరే నాకు సిరాకు తెప్పిగా. అసలు నా ఫోన్ చూసినవా? ఐఫోన్ అది. మా వాడు ఐఫోన్ లాంటోడు ఎక్కడైనా ఉంటాడు. మా వాడు ఐఫోన్ లాంటోడు ఎక్కడైనా ఉంటాడు. ఐఫోన్ చేతిలో బట్టి హై క్లాస్ సెంటే కొట్టి హై హీల్స్ ఐఫోన్ లాంటోడు ఎక్కడైనా ఉంటాడు. మరి ఇక్కడ ఎందుకు ఉన్నా? ఎక్కడైనా ఇక్కడికే వస్తాను అన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నా. ఎక్కడైనా ఉంటాడు అన్నావు. ఎక్కడ ఉంటాడు? అక్కడికి వెళ్ళు. మరి అడున్నాడు ఏంపో. ఏంది రొప్పుతున్నావు? ఏంది ఎవరైనా దిగినారా నిన్ను? అంటే కర్ర తీసుకొని అంత లేదు. ఇప్పుడే ఏంది కొట్టొచ్చినావు నువ్వు? ఏందబ్బాయి మాటలు? ఏందబ్బాయి ఆడలతో మాట్లాడే మాటలే కాదు, అది పద్ధతి కాదు. ఫస్ట్ అసలు ఏం తొంగి చూస్తావా ఎత్తాలా పైకి అంతొద్దమ్మా. ఏం తొంగి చూస్తావా ఎత్తాలా పైకి అంతొద్దమ్మా. మరి తొంగు ఎత్తుతా పైకి. సర్లే కానీ నువ్వు పట్టుకెళ్తావా? ఇప్పుడు ఫస్ట్ నేను అబ్బాయి నా ఆడతాను అన్నీ నువ్వు అనుమానించు. నువ్వు ఆడపిల్లవా మగ పిల్లడు కావని నువ్వు వంగాలే, నేను ఎత్తాలే, అది నువ్వు చూడాలి. అంత వద్దులే అమ్మా. చూపులతో గుచ్చి సంపు చూపులతో గుచ్చి గుచ్చి చంపకే. మరి ఏంది రాని మట్ల పంచాయతీ? నాకు అర్థం కావట్లా. ఊరిగా దెంగుతో ఎక్క దౌడకి గుద్దికి ఆడబడతా. ఇలా కొడితే అలా వెళ్ళి పడతావు. చూస్తున్నా లేదంటే మామూలుగా ఉండదు నీకు. అబ్బా నాయనా దేవుడా, వచ్చినాడమ్మా పొరంబకోడు ఇప్పుడే ఇక్కడికి. నువ్వు డాన్స్ చేసినందుకు కారు కింద పెడతా నిన్ను. కారు పైకి ఎక్కిస్తా. నీ పైకి ఎత్తుకొని దమ్ముంటే ఎక్కిరా. కానీ కారు మీద కావాలంటే ఎత్తుకొని లేపమంటే లేపలేడు, చేయమంటే చేయలేడు. ఈయన బొచ్చు కూడా వచ్చి ఇప్పుడే. అరే నీతో నాకెందుకు తాగబోతుడా? నువ్వు దెంగే ఇక్కడ నుంచి పిచ్చోడా. ఆగు నేను చెప్తా. నేను మేమిద్దరం 7 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాము. నా ప్రేమ కూడా ఇక్కడికి వస్తానన్నాడు. నేను అందుకే ఆగినాను. అబ్బాయి సంవత్సరాల నుంచి కాదు 10 సంవత్సరాల నుంచి ప్రేమించుకోండి. నాకెందుకు మధ్యలో? సరే ఈ కారే నీకు ప్రాబ్లమా? కారు కాదు, నువ్వు ప్రాబ్లం. నేనా? నువ్వే ప్రాబ్లం. ఎందుకు అలా అంటున్నావు నువ్వు? నా కారు ముందు ఎందుకు అనుకున్నా చెప్పు. కాదండి, మీరు మాట్లాడే విధానం నాకు నచ్చలేదండి.
ఇలా పద్ధతి మాట్లాడతా ఇందాక లాంగ్వేజ్ మాత్రం నాకు అర్థం కాదు. నువ్వు ఆడదానిలా మాట్లాడగాక మగోళ్ళలాగా మాట్లాడు నువ్వు. అదేంటి మధ్య మధ్యలో గొంతు అట్లనే చేంజ్ అవుతుందా? మరి నాకు మగోడు గొంతు రాలేదండి. నీకు వచ్చిద్దిలే, నాకు రాదా. సరే గాని ఒకటే చెప్తున్నాను అబ్బాయి నీకు. చెప్పు. చెప్పబుద్దిగా అట్లా పాడు. ఏంటి చెప్పు, మళ్ళీ చెప్తాను చెప్పు. మధ్యలో పెత్తుంది ఎందుకు చెప్పాలరా నీకు? నేనే నువ్వు చెప్పు మేడం, ఏదో చెప్తాను కాబట్టి చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ముద్దు పెట్టవా? నేను పెట్టనమ్మా. నాకు నన్ను పట్టుకో. అది నడుమా నా నవగార పాలసీ ఉన్నట్టుంది. అది ఏంటి పల్సరా బండి? నవగార పాలసీ ఉన్నట్టుంది. ఏంది రాని ఏంది నేను లవడాల అనుకో ఆడకెళ్ళి చీడ పడతావు. ఇలా గుద్దితే అలా ఎగిరిపోదు గాల్లోకి. ఇంకా మళ్ళీ ఏంది బొక్కలు ఉంది నీది స్టైల్ అమ్మా. ప్యాంట్ కి జిప్పేసుకో ఫస్ట్, చూడలేక వస్తున్నావు. నిజంగా రా. ఉంది నువ్వేంటి గుద్ద మూసుకొని వెళ్ళు. ఇంకా నేను చెప్తే వినేవాడివి నువ్వు. నువ్వు చెప్తే నేనేనాలా? ఇప్పుడేగా మేము వీటిని తొంగి చూసుకున్నాం. మరి మేమే చెప్తాము, మరి బరాబర్ చెప్తాము. ఇప్పుడు ఏంది పంచాయతీ అయింది చెప్పు. పంచాయతీ ఏం చెప్పు. నా కారు ముందు ఎందుకు ఫస్ట్? నీ కారే ఇది, నీకు కాదని నీ పక్కకి వెళ్ళిపోతా. మరి ఆడికి వెళ్ళిపోతా. కారు తీసుకుపోతావు మరి? పోతా. సరే జరిగిన పో మరి. ఫస్ట్ అసలు వెళ్ళిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వెవడు రల్లవడాగా చెప్పేది మడ్డలో పంచాయతీ తెంగులాట పెట్టుకోవడానికి నీ రోడ్ వేయించుకున్నావా? అవును, అటు ఇటు వేసుకోకుండా తెంగించుకుంటాం. నా బూతులు చెప్తున్నా. చాలా మంచోండి నేను అసలుకి. నాకు బీపీ వచ్చిందంటే మంచి మాటలు కూడా రావు. ఏంది ఆ మాట్లాడేది? ఆడపిల్లతో అయ్యేనా మాట్లాడేది? నువ్వు ఆడపిల్లవా అసలు? ఫస్ట్ నాకు డౌట్ వస్తుంది. నీ డౌట్ చల్లకుండా అయ్యా మాట్లాడేది నువ్వు. ఏంది ఆ కథ ఏంది? నువ్వేంది? వాళ్ళ పిల్లని రేపు చేసి చంపేసింది నువ్వేనంటగా. ఏ పిల్లని? వాళ్ళ పిల్లని. మనకు అలాంటి బుద్ధి లేదమ్మా. నువ్వేనా చేస్తావు? నేనా రా మరి ఏదైనా చేస్తా. అంత వద్దులే. మరి నువ్వు రమ్మంటేనే రాలేదు, ఇంకెవరు ఏం చేస్తావు చెప్పు? దగ్గర ఉన్న మగాడే రాలేదు కాబట్టి ఏదో చేస్తావు నువ్వు. ఇట్రా ఇంత మాస్గా మాట్లాడుతున్నావు, కానీ నీ మనసులో ఇంకేదో ఉంది. అది నువ్వు ఎలా అంటే ఎన్నపోస లాంటి మనసున్నోడివి నువ్వు. మనకి ఎన్నపోసకి ఏం ఉండదు. చాలా మంచి వ్యక్తిలాగా ఉన్నావు. ఇదే ఊరు అసలుకి? మాది ఇక్కడే లోపల. అటు పోతే మా ఇల్లు. మీ ఇల్లా? రోజు ఏం చేస్తుంటావు నువ్వు? జాబా, స్టడీనా, లేకపోతే ఇంకేమైనా పని వర్క్ చేస్తున్నావా నువ్వు? ఏం చేయను, నా చిన్న వేసుకొని తిరుగుతూ ఉంటా. ఎందుకు అంట మంచిగా మాట్లాడేటప్పుడు నువ్వు మంచి రిప్లై ఇవ్వచ్చు కదా. డబుల్ మీనింగ్ ఎందుకు మాట్లాడుతున్నావు? మంచిగా మాట్లాడా మరి. ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా. మాట్లాడితే నువ్వు మాట్లాడితే నాకు ఫీల్ లేదు, నాకు ఫీల్ దొబ్బింది. సరే నేను చెప్తా, నా గురించి నేను చెప్తా. నేను పల్లెటూరులో పుట్టాను. మా ఊరు వచ్చి వినకొండ, అంటే ఏపీ. మా ఊళ్ళో అందరు పల్లెటూరు వాళ్ళు. నేను పొద్దున్న లేస్తే వ్యవసాయం చేస్తాము. మా నాన్న మా అయ్య 2 సార్లు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, తెలగపిండి, మొక్కజొన్న పిండి, తవుడు, అలాగే 3 సార్లు నీళ్లు పెడతాం. వ్యవసాయం అబ్బాయి అంటే ఏం చేస్తావు? అంటే ఆరక దున్నుతారు మా వాళ్ళు. ఎద్దుల బండి తోటి. డబుల్ మీనింగ్ మాట్లాడొద్దు, సీరియస్లీ చెప్తున్నా. అరక దున్నుతారు, తర్వాత మాగాడేస్తారు, మిరప పండిస్తారు, కంది పండిస్తారు. మీ మాది ఆ ఊరు. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నేను మా ఓడు వస్తారు అంటే నేను వచ్చిన. మీ ఓడు వస్తాడు ఓకే. ఇక్కడ ఎందుకున్నావు? నా కారు ముందు ఇక్కడికే వస్తానని ఇక్కడ లొకేషన్ పెట్టినాడు అబ్బాయి. లొకేషన్ పెట్టినాడు ఓకే. ఈ పక్కన ఉన్న అదే లొకేషన్ అయితే ఇక్కడ ఉంటే లొకేషన్ అవ్వదు. అది అర్థమైందా నీకు? కొద్దిగా పక్కకు పోతే మేము కారు వేసుకొని పోతాం. అర్థం చేసుకో. టైం లేదు నాకు అసలు. అక్కడ వేరే వాళ్ళు వెయిటింగ్ చేస్తున్నారు. వెళ్ళు, ఇంకేంది? మౌనవ్రతం చేస్తున్నాను అబ్బాయి నేను. ఇప్పుడే నీ మౌనవ్రతం పొద్దు నుంచి లేంది? పొద్దు నుంచి కాదండి, ఇప్పటి నుంచి నేను మౌనవ్రతం చేసుకుంటాను. అలా చేయరమ్మా. చేతి పొద్దు నుంచి చేస్తారు, లేదంటే తర్వాత రోజు చేసుకుంటారు. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు కావాలి అబ్బాయి. అంత వద్దులే కానీ చేసేసుకున్నాం అబ్బాయి. అంత
అందుకే నేను మౌన వ్రతం చేస్తున్నాను. నువ్వు మౌన వ్రతం చేస్తే మీ ఊరితో చేసుకో, నాతో కాదు. ఎందుకు నీతో కాదు చెప్పు? మీ వాడు ఎవడో ఉన్నాడు అన్నావు కాబట్టి ఆడితో చేసుకో. వాడు నువ్వే తెలుసా? నేనేంటి? నువ్వే వాడివి. నేనే నిన్ను లవ్ చేసిన. ఎప్పుడు చేసినావు? ఇక్కడే చూస్తాను అబ్బాయి, అపార్ట్మెంట్ లో నువ్వు బాగా జిమ్ చేస్తుంటే చూసి చూసావు. ఏ బొమ్మలో నుంచి చూసావు నువ్వు? ఇక్కడ నుంచి చూసా. ఏ బొక్క నీ బొక్క కాదలేదే నాకు. నువ్వు డబుల్ మీనింగ్ మాట్లాడినంటే ఎక్కడ దెంగుతా ఇక్కడికి వెళ్ళి మంచిగా అనుకో చెప్తా. అనుకున్నావా? ఏందిరా నువ్వు? ఏంది నువ్వేంది చెప్పు? ఏంది బుద్ధి కావాలా? కథ కావాలా? ఏమొద్దా? ఏమొద్దు. అరే అమ్మాయిలు వద్దు అనాలి కానీ అబ్బాయిలు వద్దు అనేది నాకు అర్థం కావట్లా. సరే నువ్వు అట్టనే ఉండైతే, నువ్వు అట్టనే ఉండి నీ ఇట్టనే ఉంటా. ఈ బాధ ఏంది? నా బాధ నువ్వు కార్ వేసుకెళ్ళావు, నువ్వు పక్కకి వెళ్తే నువ్వు పక్కకి వెళ్తే నువ్వు కార్ వేసుకుని కార్ వేసుకెళ్ళపోతే బైక్ వేసుకొని అమ్మా ఉంది. ఈ బుజ్జి కన్నా ఒక్క కారు, ఆ కారు నువ్వు ఎరగొడితే నేను చేయలేను. నువ్వు పక్కకి వెళ్తే నేను వేసుకుని వెళ్తా. ఒరి పందోడా, పంది ముడ్డోడా, పందుసా నేను చెప్పేది వినరాదురా. చెప్పు. ఏంద్రా నీ చూపులు నన్ను గుచ్చు చంపుతున్నాయి. అమ్మా నా చూపులే ఎవడు చూడమన్నాడు, నీకు ఎందుకు గుచ్చుకుంటున్నాయి? నువ్వేందిరా నీ నవ్వులు ముత్యాల హారం లాగా ఏరుకో, నువ్వు పక్కెళ్ళి ఏరుకో. అరే నువ్వు నేను కలిసి సముద్రంలో ఈత కొట్టడానికి వెళ్దాంరా. నువ్వు నేను సముద్రంలో ఈత కొట్టడానికి వెళ్తే నేను మునిగిపోతే నువ్వు తేలుతా ఉంటావు. ఆ సముద్రం కూడా ఉండదు ఇంకా, నాకు తెలిసి ఎగిరిపోతుంది. కాదురా ప్లీజ్ రా, అర్థం చేసుకో. నువ్వు నేను చూసినావు కదా, నువ్వు నేను సముద్రంలోకి పోదాము. మా నాన్న నేను కట్ చేస్తాడు, తర్వాత నీ కోసం నేను ఏడుస్తూ ఉంటాను. నాన్న నేను కట్ చేస్తాడు, తర్వాత నీ కోసం నేను ఏడుస్తూ ఉంటాను. చేయనవద్దు, మీ నాన్న అది కట్ చేయనవద్దు, నేను లేకనవద్దు. రారా ప్లీజ్ రా, నా కోసం ఒక్కసారి మా నాన్న చేత కట్ చేయించుకో. ఆల్రెడీ విద్రా సినిమాలో చూసా, అంత నాకు ఫస్ట్ వెళ్ళిపో నువ్వు. ఏ సినిమాలో చూసినావు? విడుదలనా? విడుదలనా లేకపోతే ఉప్పునేనా నువ్వు చూసింది? ఉప్పునా నువ్వు చూసావు, విడుదల నేను చూసా. విడుదల అంటే ఏంటి అసలు? నేనే తీసాం మన సినిమా, చూడలేదా? చూడలేదు. నువ్వు చూసావా? డైరెక్టర్ గారు? అవునండి. అవును డైరెక్టర్ గారా? కాదు కెమెరామెన్. కెమెరామెనా? మా కెమెరామెన్ అంట స్వామి. అంతేనా? సాంగ్ ఉంది, సాంగ్ చూడాల్సింది. నీ సాంగ్ ఒకదాన్ని, నీ కెమెరా ఒకదాన్ని, నీకు ఒకదాన్ని. ఏ యాంగిల్ లో చూసినా నువ్వు అసలు డైరెక్టర్ పోలికలే లేవు అబ్బా. సింగర్ అని చెప్పాను. సరే సింగర్ గారు, ఓ లాస్ట్ ఫైనల్ చెప్తున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటే మా నాన్న నీకు కట్ చేసేస్తాడు. ₹1,00,000 కట్నం ఇచ్చినా నీకు చేసుకొని వద్దు, నువ్వు నాది కట్ చేయని వద్దు. నాకు ఈ తాళాలు ఇవా? నీయా? ఈ తాళాలు అక్కడ ఉన్నాయి, మతి వరకు వచ్చినట్టుంది. ఈ తాళాలా? అవును, కార్ తాళాలు కాదు, స్కూటీ తాళం అది నాది. నాకెప్పుడు ఇచ్చినా? ఇప్పుడు తీసుకున్నావు లెటివు. నాయమ్మా ఇగో చూడు. సరే కింద పైన పెట్టుకొని పోతున్నావు.